అంటే మైనార్టీ ఓట్లు కలుపుకున్నా వారికి వచ్చిన ఓట్లు 7,000 మాత్రమే అధికంగా వచ్చినాయి. అవి కూడా 11 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీలు గెలిస్తే మున్సిపాలిటీలో 15 మంది మైనార్టీలు గెలిచిండ్రు. దాంట్లోకి 11 మంది మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిందంటే కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను కలుపుకొని కూడా వాళ్ళు 27,000 ఓట్లు దాటలేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. పూర్తిగా మైనార్టీ ఓటు బ్యాంకును ఆధారపడి మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమి పాలైంది. నైతికంగా గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈరోజు కేవలం పోల్ మేనేజ్మెంట్ ద్వారా, అధికార దుర్వినియోగం ద్వారా, డబ్బుల సంచుల పంపిణీ ద్వారా, మైనార్టీ ఓట్ల ద్వారా, ఎంఐఎం టిఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా ఈరోజు వారు ఈ కృత్రిమ గెలుపుగా భావించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నైతికంగా పూర్తిగా ఓటమి పాలైంది. ఇదే మాదిరిగా యావత్ రాష్ట్రంలో వారొక ఫ్రెండ్లీ మ్యాచ్ చేసి వారొక ఆలోచన విధానంతో ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. నేను పత్రికా మిత్రులకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందని, ఏ అభివృద్ధి చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విజయం సాధించినట్లు వాళ్ళే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకోసమని మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చిందంటే మైనార్టీ ఓట్ల బలంతో ఒక హైప్ క్రియేట్ చేసి కృత్రిమంగా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగిందని స్పష్టమవుతున్నది. మిత్రులారా, ముందుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించినటువంటి 13 మంది నా మున్సిపల్ కౌన్సిలర్ గెలిపించినటువంటి నా నిర్మల్ పట్టణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అతి తక్కువ మార్జిన్ తోటి ఓటమి పాలైనటువంటి నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అదే మాదిరిగా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి నిలబడి విశేషంగా కృషి చేసి పోరాటం చేసినటువంటి 42 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరేస్తాం. అక్కడ వాళ్ళని ఆదుకోవడానికి మరి షేర్వాన్లు ఉండరు కదా, అక్కడ ఎవరు ఆదుకుంటారు? కేవలం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు లేదని నేను తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన నిర్మల్ పట్టణకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.